సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ విజయమ్మ గారి దారి ఎటువైపు అని ఒక క్వశ్చన్ సార్. ఎందుకు అని అంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ చేసేటప్పుడు ఆమె వైఎస్ఆర్ ఘాట్ వద్ద దీవించింది జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఏంటి కూతుర్ని వదిలేసి వచ్చి మళ్ళీ కొడుకు పక్కకు చేరిందా, ఈ కొడుకుకే సపోర్ట్ చేస్తుందా అన్న వార్తలు రావడం చూసాం. మళ్ళీ మొన్న చూస్తే షర్మిల గారు అభ్యర్థులను ప్రకటించడానికి ఇరుకుల పాయకి వచ్చినప్పుడు ఆమె దగ్గర కూడా చేరి ఆమెను కూడా ఆశీర్వదించారు చూసారు. అసలు తల్లి దారి ఎటు, కొడుకు వైపు కూతురు వైపు అన్న ఒక సందేహం అయితే రైజ్ అయింది. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతున్నటువంటి దశలో, అంటే తెలంగాణ డిమాండ్ బలంగా ఉన్న రోజుల్లో తెలంగాణ గురించి మీ అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వానికి రాయండి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళ సిద్ధాంతం అనేది అందరికీ తెలుసు. రెండు కళ్ళ సిద్ధాంతం అంటే తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు, కాబట్టి తెలంగాణ ఇచ్చినా పెద్ద ప్రమాదం లేదు, ఇవ్వకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అన్న టైపులో కర్ర విరగకుండా పాము చావకుండా ఒక ఉత్తరం ఇచ్చాడు ఆ రోజుల్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి. అప్పటి నుంచి రెండు కళ్ళ సిద్ధాంతం అనేది చాలా పాపులర్ అయింది ఆ పదం. ఎవరైనా సరే రెండు ఆర్గ్యుమెంట్లు చెప్తూ ఒకదానికొకటి పొంతన లేని ఆర్గ్యుమెంట్లు రెండు వీళ్ళే చెప్పేసి ఈ రెండింటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పడం, ఇది పొలిటికల్గా నడుస్తున్న ప్రక్రియ. అయితే ఆవిడ మదర్ వైఎస్ విజయలక్ష్మి గారు, ఆవిడ పిల్లలు, వాళ్ళిద్దరు పిల్లలు అందరూ ఒకే అభిప్రాయాలతో ఉంటారని లేదు. పిల్లలు కూడా యూనిట్లే. పిల్లల మీద తల్లిదండ్రుల అంటే ప్రభావం కొంతమేరకే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రపంచానికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ఆలోచనలను రూపుదిద్దుకుంటారు. తండ్రి ఆలోచనలు కొడుకుకి రావాలని చట్టమేం లేదు, తల్లి ఆలోచనలు కొడుకో కూతురుకో రావాలని రూల్ ఏం లేదు. ఆ ప్రభావం కొంత ఉంటుంది వీళ్ళ మీద, అంతవరకే తప్ప తర్వాత ఏ యూనిట్కి ఆ యూనిట్టే. భర్త యూనిట్ ఆలోచనలు భార్య యూనిట్కి ఉండవు. భార్యాభర్తల ఆలోచనల తాలూకా ప్రభావం పిల్లల మీద కేవలం 5 నుంచి 10% మాత్రమే ఉంటుంది తప్ప మిగిలిన 90% వాళ్ళ ఎక్స్పోజర్ నుంచి పొందిన జ్ఞానంతోనే వాళ్ళు వ్యవహరిస్తారు. దీన్ని తెలుసుకుని మాట్లాడాలి ఎవడైనా సరే. వైఎస్ విజయలక్ష్మి గారు పిల్లలిద్దరూ 2 యూనిట్లుగా ఉన్నారు అనే విషయం ఆవిడకి అర్థమైంది. తల్లిగా తన బాధ్యత వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయటం అంతవరకే, మిగిలిన వ్యవహారాలతో ఆవిడకి సంబంధం లేదు. ప్రస్తుతం ఆవిడ కూడా ఒక క్రైసిస్లో ఉన్నమాట వాస్తవమే. అంటే పిల్లలందరూ ఒకే అభిప్రాయంతో ఉండి ఒకే యూనిట్గా ఉంటే ఆనందమే, కానీ అలా ఉండే అవకాశం లేదు. 100కి 99% అలా ఉండరు. కొడుకు అభిప్రాయాలు, కొడుకు కుటుంబం అభిప్రాయాలు, కొడుకుకి ఒక ఫ్యామిలీ ఏర్పడింది, కూతురుకి ఒక ఫ్యామిలీ ఏర్పడింది, అక్కడ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రోగ్రాము, ఇవి మేజర్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే మేజర్ అయిపోతాయో వాళ్ళు ఒకే యూనిట్ అనేటువంటి కార్యక్రమం, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనేటువంటి కార్యక్రమం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము, షర్మిల గారి కుటుంబము మాత్రమే ఉంటాయి. ఈవిడ ఒక కుటుంబంగా, ఈవిడ ఒక యూనిట్గా ఉండాలా, లేకపోతే ఈ 2 యూనిట్లకి సహకరించాలా, లేదు ఏదో ఒక యూనిట్కి సహకరించాలా. ఆవిడ షర్మిల గారికి ఎక్కువ సహకారం అందించారు. నిజానికి తెలంగాణలో పార్టీ పెట్టడానికి ముందు వైఎస్ మిత్ర మండలి, వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా ఆయనతో స్నేహంగా ఉన్నవాళ్ళు, ఆయన ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆయనకి సన్నిహితంగా మెలిగిన వాళ్ళు, వీళ్ళందరితో ఒక సమావేశం పెట్టింది ఆవిడ. ఇక్కడ కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, బ్యాచ్ మొత్తం వచ్చింది. జక్కంపూడి వైఫ్, ఆయన చనిపోయాడు కాబట్టి రామ్మోహన్ రావు,
అప్పటి వైఎస్ అనుచరగణం మొత్తాన్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టి షర్మిల గారు ఒక కొత్త దుకాణం పెట్టే అవకాశం ఉంది అనేది సూచన ప్రాయంగా చెప్పింది ఆవిడ. దానికి మీరు కొంచెం సపోర్ట్ చేయండి మిత్రులారా అని అడిగింది. అంటే మా అమ్మాయి రాజకీయ యవనిక మీదకి యాక్టివ్గా వస్తోంది, మీరు సపోర్ట్ చేయండి అని అడిగింది ఆ మీటింగ్లో. తర్వాత ఈవిడ పార్టీ అనౌన్స్ చేసింది కొంత గ్యాప్ తర్వాత. అలా కూతురికి మద్దతుగా నిలబడింది. షర్మిలను అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ యాక్టివిటీ జరగడానికి ముందు ఆవిడ వైఎస్ఆర్సిపి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ఆ తర్వాత ఇలా వ్యవహరించడం మొదలైంది ఆవిడ. ఇప్పుడు ఆవిడకి రాజకీయ జంఝాటాలు లేవు. ఆవిడ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలిగా షర్మిలతో మాట్లాడితే టెక్నికల్గా అది ఇబ్బందే. ఇలాంటి ఇబ్బంది వస్తుంది అనే విషయం ఆవిడ షర్మిల తెలంగాణలోకి రావాలి అనుకునే ఆలోచన చేస్తున్న దశలోనే ఆవిడ ఊహించి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంది అనే ఆర్గ్యుమెంట్ ఉంది, తప్పించారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అంటే షర్మిలకి తగిన న్యాయం చేయవలను, కొడుకు నుంచి కూడా తగిన న్యాయం జరిపించాలని ఆవిడ జరిపినటువంటి చర్చల్లో ఎక్కడో ఈవిడ అభిప్రాయాలని వాళ్ళు గౌరవించకపోవడం జరిగి, ఇలాంటి అభిప్రాయాలతో ముందుకు వెళ్లే మనిషి పార్టీ అధ్యక్షత స్థానంలో ఉంటే ప్రమాదం అని భావించి వాళ్ళు తొలగించి ఉండొచ్చు. అది కూడా తప్పని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే జగన్ కేంద్రంగా నడుస్తున్నటువంటి పార్టీ, జగన్ ఆలోచనల ప్రకారం జగన్ ఎవరితో సన్నిహితంగా ఉన్నాడో వాళ్ళ అభిప్రాయాల మేరకే పార్టీ నడుస్తుంది నిర్మోహమాటంగా. జగన్ సెంట్రిక్గా నడిచే పార్టీయే వైఎస్ఆర్సీపీ. అక్కడ ఇంకో కేంద్రానికి చోటు లేదు. ఆ రెండో అంటే సరెండర్ అయ్యే ఉండాలి, లేదు అలా ఉండాలంతే. ఒక దశలో బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీలో చేరిన కొత్తలో ఒక మాట చెప్పాడు. ఎలా ఉంది కొత్త పార్టీ అని అడిగితే, నేను టీవీ యాంకర్ ఉద్యోగం చేస్తున్నాను అక్కడ అన్నాడు. అదేమిటి అని అడిగితే, పొద్దున్నే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏదో బలానా టాపిక్ మీద మాట్లాడాలి మీరు, ప్రెస్ మీట్ ఉందని చెప్తారు, బలానా రంగు చొక్కా వేసుకురమ్మని చెప్తారు, ఆ షర్ట్ వేసుకుని వెళ్ళి వాళ్ళు చెప్పిన టాపిక్ మాట్లాడేసి వచ్చేస్తున్నాను, అంతకుమించి నాకేం తెలియదు అన్నాడు. ఇలాగే ఉంటాయి ప్రాంతీయ పార్టీల్లో. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ యూనిట్, వాళ్ళ సెంట్రిక్గానే వ్యవహారాలన్నీ నడుస్తాయి. ఇంకో సెంటర్కి తావులేదు అక్కడ. ఇంకో సెంటర్గా ఎదగాలని ప్రయత్నం చేసినటువంటి షర్మిలని పక్కకి జరిపారు. షర్మిలతో ఉన్నటువంటి విజయలక్ష్మి గారు, ఉన్నట్టుగా కనిపించినటువంటి విజయలక్ష్మి గారిని పదవిలో ఉంచడం కరెక్ట్ కాదు అనుకున్నారు, తొలగించారు. ఆవిడ స్వచ్ఛందంగా కూడా తప్పుకుని ఉండొచ్చు. ఏది జరిగినా కానీ ఆవిడ ఆ జంజాటం నుంచి బయటపడి ఇప్పుడు ఆవిడ తల్లి హోదాలో ఉంది. తల్లి హోదాలో కొడుకుని కూతురుని కూడా ఆశీర్వదిస్తోంది. అంతవరకే. వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నా అదే చేసేవాడు. కొడుకు కోసం కూతురుని లేదా కూతురు కోసం కొడుకుని వదులుకునే పరిస్థితి కాదుగా ఆవిడది. అందుకని అంటే ఇద్దరు వాళ్ళ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఆవిడకి అర్థమైంది. లేదా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని నేను అనుకోవడం లేదు. షర్మిలకి ఒక హిడెన్ ఎజెండా ఉంది. నేను ఇందాకే చెప్పాను రాజకీయ వ్యాపారం అని. రాజకీయ వ్యాపారానికి సంబంధించి ఆవిడ స్ట్రైక్ ఆవిడకు ఉంది, ఈయన స్ట్రైక్ ఈయనకుంది. వీళ్ళిద్దరూ ఎలాగూ కలవరు, ఎవరి గోళ్ళలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం గౌరవప్రదమైనటువంటి తల్లి పాత్రలో ఉండి ఇద్దరిని ఆశీర్వదిస్తే సరిపోతుంది అని ఒక లిమిటేషన్ తనకి తాను స్వచ్ఛందంగా నిర్ణయించుకుని వ్యవహరిస్తోంది ఆవిడ. ఎక్కడా కూడా ఇంకొకళ్ళని విమర్శించటమో లేదు, వీళ్ళని వెనకేసుకొచ్చి వీళ్ళని విమర్శిస్తున్న వాళ్ళందరి మీద దాడి చేయటము లాంటి కార్యక్రమాలు గతంలో చేసింది ఆవిడ. ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు కేవలం ఆవిడ ఒక పబ్లిక్కి అప్పీల్ చేస్తోంది, అంతవరకే. ప్రజలారా నా బిడ్డలను ఆశీర్వదించండి అని మాత్రమే అడుగుతోంది ఆవిడ. దైవ బలము ప్రజాబలము నా పిల్లలకు ఉండుగాక అని ఆశీర్వదిస్తోంది, అంతవరకే. అది పర్టికులర్గా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు జగన్ గురించి మాట్లాడుతున్నాడు, షర్మిల చంద్రబాబు నాయుడు దీనిలో పడిపోయింది, అతని మాయాజాలంలో, ఇవన్నీ విజయలక్ష్మి గారు మాట్లాడకపోవడానికి కారణం అదే. ఆవిడ రాజకీయ ప్రస్తావన లేకుండా
పిల్లలిద్దరికీ తన ప్రేమని సమానంగా పంచి ఇస్తున్నట్టు ప్రపంచం దృష్టిలో తన ఆశీర్వాదం ఉంది వీళ్ళకి అనేది రిజిస్టర్ అయ్యేలాగా మాట్లాడుతోంది ఆవిడ. ఓకే. ఇది వ్యూహాత్మకమే. జగన్కి కూడా అవసరం ఇది. నిజానికి జగన్ ఎంకరేజ్ చేయకపోతే ఆవిడ పూర్తిగా షర్మిల వైపే, షర్మిల కోసమే నిలబడి ఉండేది కావచ్చు. కానీ షర్మిలని, విజయలక్ష్మి గారిని హైదరాబాద్ పంపించడం వెనకాల జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనే ఉంది అనేటువంటి విమర్శకి సమాధానం చెప్పడం జగన్కి అవసరం ఇప్పుడు. అందుకని ఆయన విజయలక్ష్మి గారిని ప్రత్యేకంగా ముందు నుంచి ఆవిడ ఆశీర్వాదంతోనే బస్సు యాత్ర ప్రారంభించడం. అంటే కుటుంబము ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళుగా విడిపోయి లేరు, వీళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంది, ఫ్యామిలీ అనేది ఇప్పటికీ బతికే ఉంది అనే విషయం ప్రజలకి కన్వే చేయటం రాజకీయంగా జగన్కి అవసరం. అందుకని ఆయన విజయమ్మని ముందు పెట్టి నడుస్తున్నాడు. ఇప్పుడు గత ఎన్నికల్లో ఇది లేదు. ఈ ఎన్నికల్లో ఇది ప్రత్యేకంగా కనిపించడానికి, ప్రముఖంగా కనిపించడానికి కారణం ఈ అభిప్రాయం ప్రజల్లో ఉందని ఆయనకు తెలుసు కాబట్టి. అందుకని విజయమ్మ గారిని తీసుకొచ్చి ఆవిడకి కూడా ఒక పాత్ర ఇచ్చి, ఆవిడకి కూడా కొన్ని కాల్ షీట్లు తీసుకుని ఆవిడది ఆ కాల్ షీట్ల ప్రకారం నటింపజేస్తున్నారు ఇద్దరు. కాల్ షీట్లు క్లాష్ రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఆవిడ కొడుకు వ్యవహారము, కూతురు వ్యవహారము కూడా గమనిస్తూ, ఆశీర్వదిస్తూ తన పాత్రను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.